జీవితంలో ఏది కోల్పోయినా పర్వాలేదు, కానీ ఎదుటివారు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని మనం కోల్పోయేలా చేసుకోకూడదు. ఎందుకంటే జీవితంలో నమ్మకం ఒక్కసారి పోతే ఎంత ప్రయత్నించినా తిరిగి రాదు. జీవితంలో బోల్డెన్ని సంబంధాలు అక్కరలేదు, ఉన్న కొన్ని సంబంధాలలో జీవం ఉంటే చాలు. జీవం లేని ఎన్ని బంధాలు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. విజయాన్ని ఎప్పుడూ తలకెక్కించుకోకు, ఎందుకంటే ఓటమి ఎదురైతే తట్టుకోలేవు. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకు, అది మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏం జరిగినా అది దైవ నిర్ణయమని భావించు, మనసు ప్రశాంతంగా ఉంటుంది. పుట్టినప్పుడు పేరు ఉండదు, ఊపిరి ఉంటుంది. చనిపోయినప్పుడు ఊపిరి ఉండదు, పేరుంటుంది. ఈ రెండింటి మధ్య ఊపిరి ఎలాగూ నిలుపుకోలేం, కనీసం పేరునైనా నిలుపుకోవాలి. మన శక్తి కన్నా మన సహనం చాలాసార్లు మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఒక్కటి గుర్తుపెట్టుకో, ప్రశ్నల వలయం నీకు కనిపించేది ఎప్పుడంటే నీవు ఎప్పుడైతే నిస్సహాయ స్థితిలో ఉంటావో అప్పుడే కనబడుతుంది. ఒక్క భగవంతుడు తప్ప నిన్ను రక్షించేవాడు ఎవడూ లేడు. అందరూ అవకాశవాదులే. ఓపికతో శరణు వేడు, చివరికి నిన్ను కాపాడేవాడు ఆ భగవంతుడు ఒక్కడే. ఎప్పటికైనా పరమశాంతి దొరకది అక్కడే. నీవు చేసే పని నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకో కలిగితే చాలు. అందరికీ నచ్చినట్టు చేయాలంటే దానికి నీ జీవితం సరిపోదు. కష్టమొస్తే కన్నీళ్లు కాదు రావాల్సింది, మంచి ఆలోచన రావాలి. ఆ కష్టాన్ని అధిగమించే మనోధైర్యం కావాలి. స్వచ్ఛమైన బంగారము కూడా ఒక పరిపూర్ణమైన ఆకారం పొందాలంటే కాలక తప్పదు, కరగక తప్పదు, నలగక తప్పదు, దెబ్బలు తప్పవు. మనిషి కూడా జీవితంలో ఒక స్థానం పొందాలంటే రకరకాల బాధలు, ఒడిదుడుగులు తప్పవు. ప్రశంసలకు మరీ ఎక్కువగా పొంగిపోతున్నావంటే విమర్శ నిన్ను తీవ్రంగా బాధ పెట్టగలదని అర్థం. బాగుండడం అంటే బాగా ఆస్తి ఉండటమో, లేక బాగా సంపాదించే ఉద్యోగం ఉండటమే కాదు, నవ్వుతూ సంతోషంగా నవ్విస్తూ నలుగురితో కలిసిమెలిసి ఉండటం. కంట్లోంచి వచ్చే కన్నీరు అందరికీ కనిపిస్తుంది. గుండెలో ఎంత బాధ ఉందో ఎవరికి తెలియదు. అందుకే కావలసిన వాళ్ళు దగ్గర ఏడుస్తారు, అందరి ముందు నవ్వులు ఆ బాధను దాచేస్తారు. నచ్చినప్పుడు ఒకలా, నచ్చనప్పుడు మరోలా ఉండే వారికి అనుబంధాల విలువ తెలియదు. అలాంటి వారితో ముడిపడి బంధం కన్నీళ్లను మాత్రమే కానుకగా ఇస్తుంది. పుట్టేటప్పుడు ఏదో సాధించాలని పిడికిలు బిగించి మరి ప్రాణం పోసుకుంటాం. పోయేటప్పుడు సాధించింది ఏమీ కూడా తీసుకుపోలేదు అని అరచేతిని ఆకాశానికి చూపించి ప్రాణం వదిలేస్తాం. జీవితంలో ఏది శాశ్వతము కాదు. నీ సంపద, నీ కీర్తి, నీ బంధాలు, చివరికి నీ శరీరము కూడా నీవు చేసిన మంచి తప్ప. భగవంతుడు తన భక్తుల కోసం ఇలా అన్నాడు, మీ తప్పు లేకున్నా ఎవరైనా మిమ్మల్ని బాధ పెడుతున్నారా? మీరు వారిని ఏమీ అనలేకపోతున్నారా? నన్ను స్మరించుకోండి, అంతా నేను చూసుకుంటా. నా భక్తుల్ని ఎప్పుడు కాపాడుతూనే ఉంటా. ఎవరి ముందు మాట్లాడాలి అన్న ఈగో లేని చోటు మాత్రమే ఎన్నిసార్లు గొడవపడ్డా ఒక బంధం కొనసాగుతూనే ఉంటుంది. కానీ అది ఇద్దరికీ ఉండాలి. ఒకరికే అలా ఈగో లేకుండా మాట్లాడితే వారికి హీనంగా చూడకండి. ఎదుటి మనిషి సంస్కారాన్ని అలుసుగా తీసుకునే అహంకారం ఎప్పటికీ గెలుపును సాధించలేదు.